హాయ్ అండి. ఈరోజు నేను మీకు టమాటో రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఈ టమాటో రసం ఒకసారి నా స్టైల్‌లో తయారు చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక ముద్ద ఎక్కువే తింటారు. ముందుగా 2 టమాటాలు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకునేయండి. అందులోనే కడిగిన చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కంటే ఇంకా తక్కువే వేసుకున్నాను. రాళ్ళుప్పు వేసుకొని చేత్తో బాగా నలిపేయండి. టమోటా చింతపండు 2 బాగా మెత్తబడేలా కలిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 చిన్న గ్లాసులు నీరు పోసుకున్నాను నేను. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా చిటికెడు ధనియాల పొడి కలిపి ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకునేయండి. ఇప్పుడు మిరియాలు, కొద్దిగా జీలకర్ర, ఇంకొంచెం మెంతులు కలిపి మెత్తగా దంచుకునేయండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ బాగా నూరి సిద్ధంగా పెట్టుకునేయండి. మిరియాలు, జీలకర్ర బాగా మెత్తపడేలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొద్దిగా వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకునేసాను. మనము ఆల్రెడీ దంచుకున్న పొడిని, వెల్లుల్లిని, 2 మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకునేసాను. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసేయండి. అవి చిటపటమన్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి లో ఫ్లేమ్ మీద 1-2 నిమిషాలు వేయించుకునేయండి. అందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసేసాను. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న టమోటా రసాన్ని ప్యాన్లో వేసేసి మీడియం ఫ్లేమ్ మీద సుమారు 4 నిమిషాలు ఉడికించండి. ఒకసారి ఈ రసం బాగా పొంగి వచ్చిన వెంటనే కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి దించేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు మరిగిస్తే రసం రుచి మారిపోతుంది. ఇప్పుడు ఈ రసాన్ని ఒక గిన్నెలో తీసుకునేసి వేడిగా బ్రౌన్ రైస్తో కానీ, వైట్ రైస్తో కానీ, పక్కన ఏదైనా వడియాలు కానీ తాలింపుతో తింటే చాలా బాగుంటుందండి. నేనైతే బెండకాయ ఫ్రై అయితే చేశాను విత్ బ్రౌన్ రైస్. అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.